ఫ్రెండ్స్ విజయ్ అలాగే తన భార్య సంగీత విషయంలో విడాకుల వ్యవహారం చాలా అంటే చాలా రకాలుగా వెళ్ళింది. ముఖ్యంగా చెప్పాలంటే ఎలక్షన్స్‌కి ముందు సంగీత గారు విడాకుల్ని రిలీజ్ చేయడంతో ఒక్కసారిగా అందరూ అతలాకుతలమైపోయారు. ఎందుకనంటే విజయ్ పర్సనల్ లైఫ్‌కి ఇది ఎదురు దెబ్బ కాదా అని అనుకున్నారు. అయితే ఇక ఇప్పుడు తాజాగా విజయ్ అలాగే తన భార్య సంగీత కలిసి గుడికి వెళ్లారు. అది కూడా చాలా ఏకాంతంగా వాళ్ళిద్దరు వెళ్ళినట్టు తెలుస్తోంది. కారణం ఏంటి అంటే, గత కొన్నేళ్లుగా అంటే దాదాపుగా 3:30, 4 సంవత్సరాల తర్వాత విజయ్ అలాగే తన భార్య కలిసి గుడికి వెళ్ళటం ఇప్పుడు చాలా అంటే చాలా పెద్ద వైరల్ న్యూస్‌గా మారింది. దీనిపైన తన కొడుకు స్పందిస్తూ ఏమన్నాడంటే, అయితే ఏ పిల్లలకైనా సరే అమ్మానాన్నలు కలిసి ఉంటే చాలా ఆనందంగా అనిపిస్తుంది. మరీ ముఖ్యంగా ఇప్పుడున్న ప్రెజెంట్ లైఫ్‌లో ఖచ్చితంగా లవ్ అండ్ ఎఫెక్షన్‌కి కీలక పాత్ర ఉంటుంది. గత కొన్ని రోజులుగా మేము ఏదైతే మా నాన్నగారి దగ్గర నుంచి మిస్ అవుతున్నామో, అది ఈరోజు మాకు అందుతుంది అంటే ఎంతో ఆనందంగా అనిపిస్తుంది. దాదాపుగా 3:30, 4 సంవత్సరాల తర్వాత మళ్ళీ వాళ్ళు కలిసిపోయారు అంటే యెస్! ప్రేమకి ఖచ్చితంగా ఒక ఒక రకమైన గొప్ప దైవత్వం ఉంటుంది. ఎందుకనంటే ప్రేమ, రెస్పాన్సిబిలిటీ, ఎఫెక్షన్ ఇవన్నీ మమ్మల్ని కలిపాయేమో అనిపిస్తుంది. ఈరోజు మళ్ళీ వస్తుందని నేను అనుకోలేదు. ఎందుకనంటే మా మధ్య జరిగిన ఎన్నో రకాల విషయాలు నేను బయటకి బహిరంగంగా చెప్పలేను. కానీ నా మనసులో బాధ ఎప్పుడూ కూడా ఉంటూ ఉంటుంది. అయితే గత కొన్ని రోజులుగా జరిగిన సిట్యుయేషన్స్‌కి నేను బాధ్యుడిని కాదు. ఆ మాటకొస్తే ఎవ్వరూ బాధ్యులు కాదు. కానీ శిక్ష అనుభవిస్తూ వచ్చాం. ఇప్పుడు దాని నుంచి మాకు విముక్తి కలిగింది. ఆ దేవుడి దయ వల్ల అన్నీ సవ్యంగా జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా కుటుంబం, మా నాన్నగారి రాజకీయ ప్రస్థానం అన్నీ కూడా సవ్యంగా జరిగాయంటే, ఆ దేవుడి ఆశీస్సులతో పాటుగా ఎంతోమంది ప్రజల ఒక అభిమానం మాకు తోడైంది అని నేను గట్టిగా నమ్ముతున్నాను అంటూ విజయ్ కొడుకు సంజయ్ చెప్పుకొచ్చాడు. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.